ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అగ్నిదేవా, అదేమిటి చెయ్యి బోసిగా ఉంది? వేలుకున్న ఉంగరం ఏది? బాగా అరిగిపోయింది పెద్దమ్మా. కంసాలకిచ్చి మంచిగా రెడీ చేయమని చెప్పాను. మీరు తినండి. ఏమైంది? సరిగ్గా కూర్చోలేకపోతున్నావు, టెన్షన్ పడుతున్నావు. భోంచి. ఏం లేదు పెద్దమ్మ గారు, తింటాను. దేవుడా, ఇప్పుడు ఆ ఉంగరాన్ని పెద్దమ్మ చూసిందంటే కొంప మునుగుతుంది. అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అనుమానం కలుగుతుంది. వీడిని పక్కకు తీసుకెళ్లి 4 పీకితే అసలు నిజం చెప్పేలా ఉన్నాడు. వాట్? ఏమైంది బాబు? ఏమైనా పడిపోయిందా కింద? ఏమిటి? కర్చీఫ్ పడిపోతాను. అరేరే, హలో, అవునా? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. చాలా అర్జెంట్ ఫోన్. పేషెంట్ ఉన్నాడంట, నేను వెళ్తాను. అరేరే, చాలా చాలా అర్జెంట్ పెద్దమ్మ గారు. సరేలే. వస్తానండి. ఈ కాలం కుర్రాళ్ళందరూ ఇంతే. అంతా టెన్షను, టైం ఉండదు. నానమ్మా, వకీల్ సాబ్కి జ్వరంగా ఉంది. అవునా? చాలా ఎక్కువగా ఉంది నానమ్మా. అయ్యో, భోజనానికి కూడా రాకుండా పడుకున్నారు. సమయానికి లక్ష్మమ్మ గారు కూడా లేరు. చలికి వణుకుపోతున్నారు నానమ్మా. అరే, రండి పద చూద్దాం. పైన ఉన్నారు. పృథ్వీ, అరే, అయ్యో, అమ్మో, ఎందుకంత జ్వరం వచ్చింది? అరే, ఒళ్ళు కాలిపోతుంది, టెంపరేచర్ బాగానే ఉన్నట్టుంది. మయూక, డాక్టర్కి ఫోన్ చెయ్యి. పృథ్వీ ఆల్రెడీ చేశాడంటున్నానమ్మా. డాక్టర్ అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాడంట. అవునా? మరి ఇప్పుడెలా? పృథ్వీ, ఏంటిది? ఉన్నట్టుండి ఇంత జ్వరం వచ్చింది? ఉదయం కూడా బానే ఉన్నావు కదా? ఏం తెలీదు అంకుల్, హెడ్ఏక్ అనిపించింది. సడన్ గా చలి జ్వరం అనిపించింది. ఇంత వేడిలో కూడా చలి జ్వరం రావడం ఏమిటి? ఒక చెట్టు పాలు తాగితే ఎంత జ్వరం ఉన్నా ఇట్టే తగ్గిపోతుంది నానమ్మా. కానీ మన ఇంటి చుట్టుపక్కల అలాంటి చెట్టు కనిపించలేదు. అమ్మా, పృథ్వీని చూస్తుంటే రాత్రంతా నిద్రపోయినట్టు లేడు. పాపం పృథ్వీ. అమ్మ పున్నమి, నువ్వు పృథ్వీ దగ్గరే ఉండు. తనకేమేం కావాలో చూసుకో. నాన్నా. పాపం
నువ్వు మన లేనప్పుడు తను నన్ను చూసుకున్నాడు. నాన్నా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి. నేను కూడా చూసుకుంటా పెదనానా. సరే, ఎవరో ఒకళ్ళు చూసుకోండి. నేను మధ్య మధ్యలో వచ్చి చూస్తుంటాను, జాగ్రత్తగా చూడండి. అలాగే, మీరు వెళ్ళి పడుకోండి. అలాగే. ఈ రాత్రికి అందరూ నిద్రపోతారు, కిరీటాన్ని దొంగిలించొచ్చు అనుకుంటే ఈ పృథ్వీకి జ్వరం రావడం ఏంటి? రాత్రంతా పున్నమి మేల్కొని ఆ పృథ్వీకి సేవలు చేయడం ఏంటి? మన కర్మ కాకపోతే? ఆ పున్నమి మేల్కొనే ఉంటే ఆ కిరీటాన్ని మనం ఎలా దొంగిలిస్తాం? ఆ పున్నమి ఏదో ఒకలా పృథ్వీకి దగ్గరవుతుంది. ఏదో ఒకటి చేసి పృథ్వీకి నేను దగ్గరవ్వాలి. పృథ్వీ మనసులో నేనే ఉండాలి. ఏం ఆలోచిస్తున్నావు మయూక? అదే అమ్మా, కిరీటాన్ని ఎలా కొట్టేయాలని ఆలోచిస్తున్నాను. ఏం చేసైనా సరే ఈ దొంగతనం చేసి తీరాలి. రాక రాక వచ్చిన అవకాశం. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే మనకు దారి చూపించాడు. ఇది కూడా చేయలేకపోతే మనకిక ఏ దారి లేకుండా పోతుంది. అవును, కిరీటాన్ని దొంగలిస్తేనే ఆ పున్నమిని దొంగలా క్రియేట్ చేసి బయటికి గెంటగలుగుతాం. పున్నమి మెలకువలో ఉన్నప్పుడు కూడా ఈ దొంగతనం చేయొచ్చు. ఆ పున్నమిని ఒక్క 5 నిమిషాలు ఇంటి బయటికి పంపించగలిగితే నేను 5 నిమిషాల్లో కిరీటాన్ని రాజమహల్ దాటించేస్తాను. పుట్టలో ఉన్న పాముని బయటికి రప్పించినట్టు ఇంట్లో నుండి ఆ పున్నమిని బయటికి రప్పిస్తాను. ఎలా అగ్నిదేవ్? చెప్పను, చేసి చూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.